హాయ్, ఈరోజు ఇంగ్లీష్ మెథడాలజీ నుంచి మెథడ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్ పాయింట్, మెథడ్ రిఫర్స్ టు ఏ సెట్ ఆఫ్ ప్రొసీజర్స్ అండ్ ప్లాన్స్ ఫర్ టీచింగ్ ఏ లాంగ్వేజ్. అంటే మెథడ్ అంటే భాషను బోధించడానికి ఉపయోగించే క్రమబద్ధమైన విధానాలు, అంటే సెట్ ఆఫ్ ప్రొసీజర్స్, అండ్ ప్లాన్స్ అంటే ప్రణాళికలు యొక్క సముదాయం. ఓకేనా? నెక్స్ట్, ఎ మెథడ్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ప్రొసీజర్స్, ఎ ప్లాన్ దట్ టెల్స్ హౌ టు టీచ్ ఏ లాంగ్వేజ్. ఇది కూడా సేమ్ మీనింగ్ వస్తుంది. మెథడ్ అంటే భాషను ఎలా బోధించాలో తెలిపే క్రమబద్ధమైన ప్రక్రియలు మరియు ప్రణాళిక. A method is a systematic way of teaching that tells the teacher what to teach, how to teach, and in what order to teach. అంటే మెథడ్ అంటే ఏం చెప్పుకున్నాం? బోధనని ఒక క్రమబద్ధమైన విధానంలో నిర్వహించే మార్గం అని చెప్పుకున్నాం కదా. ఇది ఉపాధ్యాయుడికి ఎలా ఉపయోగపడుతుంది అని తెలియజేయడమే ఈ పాయింట్లో ఉంది. వాట్ టు టీచ్ అంటే ఏం బోధించాలి. హౌ టు టీచ్ ఎలా బోధించాలి. ఇన్ వాట్ ఆర్డర్ టు టీచ్ ఏ క్రమంలో బోధించాలి అనే విషయాలను ఏం తెలియచేస్తుంది? మెథడ్ అనేది తెలియచేస్తుంది. ఎవరికి? ఉపాధ్యాయుడికి. నెక్స్ట్ పాయింట్, ఏ మెథడ్ ఈజ్ ఎన్ ఓవరాల్ ప్లాన్ ఫర్ ద orderly presentation of language material. It is procedural. అంటే మెథడ్ అంటే ఏమని చెప్పుకున్నాం? ఒక క్రమబద్ధమైన విధానాలలో బోధిస్తుంది, ఒక క్రమంగా జరుగుతుంది. అలాగే భాష అంశాలను క్రమబద్ధంగా బోధించడానికి రూపొందించిన ఓవరాల్ ప్లాన్, మొత్తం ప్రణాళిక. ఇట్ ఈస్ ప్రొసీజరల్ అంటే ఇది దశల వారీగా జరిగే బోధనా ప్రక్రియ అని అర్థం. విత్ ఇన్ an approach there can be many methods. For example, direct method, bilingual method. అంటే అప్రోచ్ ఆధారంగా అనేక బోధనా పద్ధతులు ఉండవచ్చు. ఉదాహరణకు డైరెక్ట్ మెథడ్ అండ్ బైలింగ్వల్ మెథడ్. నెక్స్ట్, ఏ మెథడ్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ప్రొసీజర్స్ అండ్ ఇన్వాల్వ్స్ ప్రిన్సిపల్స్ లైక్ సెలెక్షన్, గ్రాడేషన్, ప్రజెంటేషన్ అండ్ రిపిటేషన్. మెథడ్లో కొన్ని ప్రిన్సిపల్స్ అంటే సూత్రాలు ఉన్నాయి. ఆ సూత్రాలు ఏంటనేవి చూద్దాం. ఇవన్నీ ఉన్నాయంటే 4 ఉన్నాయి. అవేంటి? సెలెక్షన్, గ్రాడేషన్, ప్రజెంటేషన్ అండ్ రిపిటేషన్. సెలెక్షన్ అంటే ఎంపిక, ఏ అంశాన్ని బోధించాలో ఎంచుకోవడం. గ్రాడేషన్ అంటే క్రమబద్ధీకరణ, సులభమైన దాని నుండి కష్టమైన దానికి బోధించడం. ఈజీ టు డిఫికల్ట్ అన్నమాట. ప్రజెంటేషన్ బోధన, విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠాన్ని బోధించడం. రిపిటేషన్ పునరావృతం, నేర్చుకున్న విషయాన్ని మళ్ళీ మళ్ళీ అభ్యాసం చేయించడం. WF Markey says, a method determines what and how much is taught, the order in which it is taught, and how the meaning and from are conveyed, and what is done to make use of the language conscious. అంటే మాకీ ప్రకారం మెథడ్ ద్వారా ఏం బోధించాలి, ఎంత బోధించాలి, ఏ క్రమంలో బోధించాలి, అర్థం మరియు వ్యాకరణ రూపాన్ని ఎలా చెప్పాలి అంటే ఎలా కన్వే చేయాలి, చివరకు విద్యార్థి భాషను సహజంగా ఉపయోగించేలా ఎలా చేయాలో నిర్ణయించబడుతుంది అని చెప్పాడు.
From this statement, it can be concluded that all methods involve principles such as selection, gradation, presentation and repetition of the language material. ఆల్రెడీ మనం ఇందాక ఈ పాయింట్ డిస్కస్ చేసాము. సెలెక్షన్ అంటే ఎంపిక, గ్రాడేషన్ అంటే క్లిష్టమైన దాని నుంచి సులభతరం నుంచి క్లిష్టమైన దానికి చెప్పడం, ప్రజెంటేషన్ అంటే బోధన, విద్యార్థికి అర్థమయ్యేలా చెప్పడం, రిపిటేషన్ పునరావృత, మళ్ళీ విషయాన్ని చెప్పడం లేదా చెప్పించడం. అకార్డింగ్ టు బెల్, knowledge of methods is equated with a set of options which empowers teachers to respond meaningful to a particular classroom context. బెల్ ప్రకారం ఉపాధ్యాయుడికి మెథడ్స్ యొక్క పరిజ్ఞానం అంటే ధ్యానం ఉండాలి. అంటే బోధన ఎలా చేయాలి, పరిస్థితిని బట్టి సరి అయిన బోధనా పద్ధతిని ఎంచుకొని సమర్థవంతంగా బోధించగలడు అని బెల్ చెప్తున్నాడు. దేని మీద అవగాహన ఉంటే, మెథడ్ యొక్క అవగాహన అనేది టీచర్కి ఉంటే. నెక్స్ట్, ద నాలెడ్జ్ ఆఫ్ methods helps to expand a teacher's repertoire of techniques which provides avenues for their professional growth. అంటే వివిధ పద్ధతులపై అవగాహన ఉంటే ఉపాధ్యాయుడు నైపుణ్యాలు పెరుగుతాయి. అంటే మెథడ్స్ యొక్క ధ్యానం ఉంటే ఉపాధ్యాయుడికి నైపుణ్యం అనేది బాగా పెరుగుతుంది. అది అతనికి ఎలా యూజ్ అవుతుంది అంటే వృత్తిపరమైన అభివృద్ధి కోసం కూడా యూజ్ అవుతుంది, గ్రోత్ కోసం కూడా ఉపయోగపడుతుంది. ఇన్ దిస్ వే నాలెడ్జ్ ఆఫ్ మెథడ్స్ ఈజ్ క్రూషియల్ ఫర్ గ్రోత్ ఆఫ్ ఎ టీచర్. వృత్తిపరమైన అభివృద్ధి కోసం ఏం చేయాలంట, టీచర్ అనేవాడు మెథడ్ యొక్క అవగాహన కలిగి ఉండాలి. ఇది గ్రోత్కి చాలా ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. ద ఎక్స్పోజర్ టు ఆల్ ద మెథడ్స్ విల్ ప్రొవైడ్ an opportunity to the teacher to apply either an appropriate one or build their own method. అంటే అన్ని మెథడ్స్ యొక్క అవగాహన ఉపాధ్యాయుడికి కనుక ఉంటే తను సొంతంగా కూడా ఒక పద్ధతిని రూపొందించుకొని పాఠాన్ని బోధించగలుగుతాడు అని చెప్తున్నారు. An awareness of established method helps in teaching a specific language item as per the standard of the student. ఇప్పటికే ఉన్న బోధనా పద్ధతులపై అవగాహన ఉంటే విద్యార్థి స్థాయికి అనుగుణంగా భాషా అంశాలు సులభంగా బోధించవచ్చు. ఇక్కడితో మెథడ్ అనే టాపిక్ కంప్లీట్ అయిపోయింది. ఈరోజు క్లాస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. చాలామందికి వీడియో అనేది రీచ్ అవుతుంది. వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు.